మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పుట్టినరోజు సందర్భంగా కొన్ని లేఖన భాగంలో నుంచి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతలో, ఆత్మీయతలో కొన్ని విషయాలు మీలో పంచుకోవాలని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపాటు కలిగి వచ్చాను. కాబట్టి ఇంకా ఎవరు అల్లరి చేయకుండా శ్రద్ధగా కొద్దిసేపు దేవుని వాక్యాన్ని వినాలని యేసయ్య ప్రేమలో మీ అందరికీ తెలియపరుస్తున్నాం. చదివే వాళ్ళు మైక్ తీసుకొని ఆ వాక్యాన్ని చదవాలని మైక్ పంపించండి వాళ్ళ దగ్గరికి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వాక్యం. నేను దప్పిగలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించును. హల్లెలూయా. ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రార్థనా కూటాన్ని పెట్టించుకున్నటువంటి కుటుంబానికి ఆ కుటుంబ సభ్యులకు ఈ రాత్రికాల సమయంలో దేవుడు వారితో ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీకు పుట్టినటువంటి వారిని నేను ఆశీర్వదించెదను. నీ సంతానమును నేను విస్తరింపచేసేదను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి మానుగడలో ఒక వ్యక్తి జన్మించాడు అని అంటే, ఒక వ్యక్తి పుట్టి ఉన్నాడు అంటే అది దేవుని సంకల్పములో స్త్రీ కానీ పురుషుడు కానీ పుట్టి ఉన్నాడు అని మనము తలంచుకోవాలి. పురుషుడు పుట్టినా కూడా, స్త్రీ పుట్టినా కూడా ఇది దేవుని వలన, దేవుడు నాకు ఇచ్చినటువంటి వరము, దేవుడు నాకు ఇచ్చినటువంటి బహుమానము, దేవుడు నాకు ఇచ్చినటువంటి బహుమతి అని మనము తలంచుకోవాలి. అందుకనే యెషయా గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు, నీ సంతతిని నేను విస్తరింపచేసేదను. నీకు పుట్టినటువంటి వారిని నేను ఆశీర్వదించేదను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది నా ప్రియ దేవుని బిడ్డలారా సంతానము లేక ఎన్నో సంవత్సరాల తరబడి మ్యారేజ్ అయినప్పటికీ కూడా బహుమానాలు లేక గుడి గోపురాలు తిరుగుతూ, టెంకాయలు కొడుతూ, అన్నదానాలు చేస్తూ, భూదానాలు చేస్తూ, వారికి కలిగినటువంటి ప్రతి దానాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమండి, కొన్ని సందర్భాలలో సంతాన ప్రాప్తి అనేది కలగలేకపోవటం వలన దేవునిలో నీరసిల్లిపోతూ ఉంటారు, దేవుని భక్తిలో కృంగిపోతూ ఉంటారు. అందుకనే యెషయా గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు, నీకు పుట్టినటువంటి వారు ఎవరు అంటే ఒక బహుమానం. నీకు పుట్టినటువంటి వ్యక్తులు ఎవరయ్యి అంటే ఒక బహుమానాన్ని నేను విస్తరింపచేసి నీకు పుట్టినటువంటి సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఒక రోజున ఓ ప్రాంతంలో సువార్త కూటాన్ని పెట్టడానికి నేను వెళ్ళినప్పుడు ఒక చిన్న అబ్బాయి ఓ 2వ క్లాస్ చదువుతున్నాడు.
ఆ లైటింగ్ వేసి పాటలు పాడుతూ పాటలు పెట్టినప్పుడు చాలామంది పిల్లలు ఆ లైటింగ్కి ఫోక్స్ అందరూ వచ్చి అల్లరి చేయటం, అట్లాగా అందరూ కలుస్తూ ఉంటూ అలా నడిపించబడుతున్నప్పుడు ఇంకా కాసేపట్లో ప్రార్థనా కూటం ప్రారంభించాలి. ప్రారంభించే సమయానికి చిన్నపిల్లలందరూ ఆడుకుంటుంటే వాళ్ళల్లో ఒక వ్యక్తి, ఒక చిన్నపిల్లవాడు 2వ తరగతి చదువుతున్నాడు, ఒక డిఫరెంట్గా కనపడుతూ ఉన్నాడు. ఎందుకు ఆ వ్యక్తి అలా కనపడుతున్నాడని నేను ఆలోచన చేసి అబ్బాయి శుభ్రంగా గుండు చేయించుకున్నాడు. తలంతా ఎర్రగా కమిలిపోయింది. అందరి పిల్లలలో వీడు ప్రత్యేకంగా కనపడుతున్నాడు అని ఆ బాబుని పిలిచి, బాబు ఇట్రా అని చెప్పేసి, నీ పేరేంటి అని అంటే పలానా అని అన్నాడు. ఎందుకు తలంతా మాడిపోయింది, ఎర్రగా అయిపోయింది అని అంటే, మాస్టర్ గారండి ఎవరికి చెప్పనంటే నేను ఒక మాట చెప్తానండి అన్నాడు. ఏంట్రా, నువ్వేమో చూడటానికి బొడ్లోడ్లా కనపడుతున్నావు, నీ మాటలేమో కోటలు దాటేటట్టున్నాయి, ఏమైపోయింది? నేను ఎవరికి చెప్పనులే, చెప్పు అని అన్నా. ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి నేను దీవించబడాలని, నేను ఆశీర్వదించబడాలని, నేను ఉన్నతమైన స్థానంలో నిలవాలని మా అమ్మ గుడికి తీసుకెళ్ళి ఆ యొక్క గుడిలో ఉన్నటువంటి ఆ పూజారితోటి బంగారు చెప్పుతో తలంతా బాధించిందంట. 100 రూపాయలు ఇస్తేనేమో ఊరికట్ట అద్దుతాడంట, 500 ఇస్తేనేమో పటామని కొడతాడంట, 1000 రూపాయలు ఇస్తే ఉన్న కాడికి పటామని బాధేసరికి ఆ తలంతా ఏమైపోయిందంటే కమిలిపోయింది. దేనికిరా ఇలా చేశారు మీ తల్లిదండ్రులు అంటే, పాస్టర్ గారండి రాబోయే దినాల్లో నేను ఆశీర్వదించబడతానంట. నాకు ఆ మాట అనగానే నవ్వొచ్చిన తర్వాత నవ్వుకొని బైబిల్లో ఆ మాట నాకు గుర్తు చేస్తూ ఉంటే, దేవుడు ఆ బైబిల్ తీసి చూడగానే దేవుని యొక్క వాక్యం నాకు చెప్తూ ఉంది, ఇదిగో నీ సంతానాన్ని నేను విస్తరింపచేస్తాను, నీ సంతానాన్ని నేను, నీకు పుట్టినటువంటి వారిని నేను ఆశీర్వదిస్తాను. నా ప్రియా దేవుని బిడ్డలారా, ఆశీర్వాదము అనేది మనుషులు ఇస్తే పొరపాటునే రాదు. ఆశీర్వాదము అనేది మనుషులు కల్పించే కల్పన విధానము కాదు. ఆశీర్వాదం అనేది పరలోకపు తండ్రి కనుదృష్టి నీ మీద ఉండబట్టి, పరలోకపు యెహోవా దేవుని కనుదృష్టి నీ మీద ఉంటే, ఆ యొక్క కనుదృష్టి వలన మనం ఏం చేయబడతామంటే మెట్టుకు 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 మనము ఆశీర్వదించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ మాట గుర్తొచ్చింది, నీకు పుట్టినటువంటి వారిని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పినటువంటి దేవుడు, మరి ఈ యొక్క చిన్న పిల్లవాడు ఏంటి ఇలాగ మాట్లాడుతున్నాడు? బైబిల్లో ఆశీర్వాదాలు అనేవి 2 రకాలుగా కనపడుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా ప్రకృతి సంబంధమైనటువంటి ఆశీర్వాదం, రెండవదిగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ప్రకృతి సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఎవరు తీసుకుంటారు అని అంటే, ఈ లోకానుసారంగా నడిపించబడే పెద్దల దగ్గరికి వెళ్ళి, పెళ్ళయ్యేటప్పుడు, పెళ్ళయిన తర్వాత మీరు గమనించారో లేదో, ఆ యొక్క కుమారుడు కానీ పెళ్లి కుమార్తె కానీ ఇంట్లోకి దాటేటప్పుడు ఆ పెద్దోళ్ళు అంటారు, 2 చేతులు పెట్టి వంచి, ఇదిగో మీ అమ్మ ఆశీర్వాదం తీసుకో, మీ నాన్న ఆశీర్వాదం తీసుకో, అదిగో మీ తాతయ్య ఉన్నాడు, మీ తాతయ్య ఆశీర్వాదం తీసుకో. అది ఏ ఆశీర్వాదం అంటే ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదము అనేది ఈ లోకపరంగానే ఉంటుంది, కానీ పర సంబంధంగా నేను తీసుకొని వెళ్ళదు.
యాకోబు జీవితాన్ని మనం గమనిస్తూ ఉంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము కొరకు ఇస్సాకు దగ్గరికి వెళ్ళి కళ్ళు కనపడినటువంటి పరిస్థితిలో గుడ్డితనములో ఉన్నటువంటి ఇస్సాకును మోసగించి ఆశీర్వాదాన్ని పొందుకొని ఈ ఆశీర్వాదమే నాకు చిరకాలం ఉంటుందని భ్రమలో నడిచాడు. ఈ ఆశీర్వాదమే నన్ను చిరకాలం నడిపిస్తుందని భ్రమలో నడిచి ఆ ఆశీర్వాదం తన వెంట రాలేక శాపానికి గురైపోయాడు. ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఈ లోక పరంగా మాత్రమే తృప్తిని కలిగిస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉంది, నీకు పుట్టినటువంటి సంతానమును విస్తరింపచేసి నీకు పుట్టినటువంటి వారిని నేను ఆశీర్వదిస్తాను. దేవుడిచ్చే ఆశీర్వాదం చిరకాలము నిలిచి ఉంటుంది. దేవుడిచ్చే ఆశీర్వాదం ఏమని చనిపోయేంత వరకు ఆ ఆశీర్వాదం మన తల మీద ఉంచబడి మనము కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టిల్లనివ్వకుండా ఆ ఆశీర్వాదం మనల్ని ఏం చేస్తుందంటే ముందుకు తీసుకొని వెళుతూ ఉంటుంది. ఒక బ్రదర్ నేను అడిగాను, బ్రదర్ దేవుడిని కుటుంబాన్ని ఆశీర్వదించాడా అని అన్నా. ఆశీర్వదించాడన్నా. ఎంతమంది పిల్లలు? నాకన్నా డజన్ మంది అన్నా. ఎంతమంది అంట? డజన్ మంది పిల్లల్ని తీసుకురా చూద్దామని చెప్పి చూస్తే ఒకడికి సొక్కు ఉంటే మాత్రం డాయరీ ఉండదు. ఏమండి, చిన్న చిన్న పిల్లలు. దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించాడన్న నాకు డజన్ మంది పిల్లలు. ఒక్కొక్కరిని పిలుసు అని చెప్పేసి వాడిని పిలిచి చూస్తుంటే ఒకడికి డాయరీ ఉంటే ఒకటి సొక్క ఉండదు. ఇదే ఆశీర్వాదం. దేవుడు మన కుటుంబాలకు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నేను నీకు పుట్టినటువంటి సంతానముని ఏం చేస్తానంటే ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదకరమైనటువంటి మార్గములో నీ కుటుంబాన్ని నడిపిస్తాను. నీకు ఇచ్చినటువంటి పిల్లల విషయంలో రాబోయే దినాలలో వారి భవిష్యత్తును నేను ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరపు మార్గాల్లో నడిపిస్తానని దేవుడి కుటుంబంతో వాగ్దానం చేస్తున్నాడు. ఆ కుటుంబంతో వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని, దేవా నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నన్ను నా పిల్లలని ఆశీర్వదించు, నన్ను నా సంతానాన్ని ఆశీర్వదించు అని మనము ప్రార్థన చేసుకునే వారిగా కనపడుతూ ఉండాలి. బైబిల్లో ఒక చోట రాయబడింది ఆశీర్వాదము గురించి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వాక్యం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవా దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే ఆ ఆశీర్వాదము నరుల కష్టముతోటి ఎక్కువ కాదంట. నరుల కష్టము ద్వారా ఎక్కువ కాదు. దేవుడు నీ కుటుంబానికి సంబంధించినటువంటి ఆశీర్వాదాలు ఏ ఆశీర్వాదకరమైనటువంటి మార్గాలు నడిపించాలో, ఆ పద్ధతులు నిన్ను స్థిరపరచాలో, ఆ క్రమంలో నిన్ను నడిపించాలనో ఆ ఆశీర్వాదంతో ముందుకు తీసుకొని వెళుతూనే ఉంటాడు. నరుల కష్టముతోటి ఆశీర్వాదం ఎక్కువ కాదు. నరుల కష్టము ద్వారా ఆశీర్వాదము రాదు. నరుల ప్రయాస ద్వారా ఆశీర్వాదము రాదు. నరుల ఆ కష్టార్జితం వలన పొరపాటుని ఆశీర్వాదం అట ఎక్కువ కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదము అనేది చిరకాలం నడిపించబడతా ఉంటుంది. ఆశీర్వదించబడాలని ఆలోచన ఏ విధంగా మనకు కలుగుతుంది? మనకిచ్చినటువంటి పిల్లలు ఏ విధానములో నడిపించబడాలి అనేవి
2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం. నా కుమారుడా, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. హృదయపూర్వకముగా గైకొనుము. చాలండి. ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం గమనిస్తూ ఉంటే, భక్తుడైనటువంటి దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుకు నేర్పిస్తున్నటువంటి మాటలు ఇవి. సొలొమోనుకు నేర్పిస్తూ సొలొమోను భక్తి మార్గంలో నడిపించబడాలని, సొలొమోను దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడవాలని, సొలొమోను దేవుని మార్గాన్ని విడిచిపెట్టకూడదని అక్కడ ప్రేమపూర్వకమైనటువంటి మాట పలుకుతున్నాడు. ఏమిటా మాట అంటే, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము. తల్లి కానీ తండ్రి కానీ పిల్లల ఎడల మనము చేసే ఆ యొక్క ఉపదేశం, తల్లి నేర్పించే మంచి మాటలు, తల్లి పిల్లల ఎడల నేర్పించే ఆ యొక్క దేవుని మాటలు, ఏమండి, తల్లి పిల్లల విషయంలో నేర్పించే మార్గాలు చాలా జాగ్రత్తగా కనపడాలి. ఒక రోజున నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే వాడు చిన్న పిల్లోడు, కనీసం వాడికి డైరీ కూడా లేదు. ఈలోపు ఆ చిన్న పిల్లోడు అలా మామ ఎదురుగా వస్తున్నాడు. ఇంటికి ఎదురుగా వస్తుంటే ఈ తండ్రి అంటాడు, రే మీ మేనమామ వస్తున్నాడు కానీ పిల్లడిత్తడేమో అడుగు. ఎవడికి? వాడికి డైరీ కూడా లేదు. డైరీ లేనివాడికి పిల్లనిత్తడేమో అడుగు. ఏమండి, వాళ్ళ మేనమామ చూసి, ఒరే ఏంట్రా నువ్వు నేర్పించే మాటలు, వాడి వయసు అంతా వాడికి చెప్పే మార్గం ఏంటిది అని చెప్పేసి ఆ మేనమామ ఏమండి నవ్వుతా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడంట. చిన్న వయసులో దేవుని బిడ్డలకి మనం నేర్పించవలసినటువంటి మార్గము పునాది, చిన్న వయసులో ఆ బిడ్డలకు నేర్పించవలసినటువంటి దేవుని బోధ, చిన్న వయసులో ఆ బిడ్డకు నేర్పించవలసినటువంటి ఏమండి క్రమ పద్ధతులు, చిన్న వయసులో ఏమని మనము భక్తి మార్గములు నడుస్తూ మనకు కలిగినటువంటి పిల్లల్ని కూడా భక్తి మార్గములోనికి తీసుకొని వెళ్ళగలిగితే ఏమండి ఆ బిడ్డ దారి తప్పే అవకాశం కనపడదు, మార్గము దాటి వెళ్ళే అవకాశం కనపడదు. అందుకని దావీదు చెప్తున్నాడు కుమారుడి విషయంలో, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకు. నేను చెప్పే మాటలు మరువద్దు. నేను చెప్పే ఆ బోధలో నీవు నిలిచి ఉండు. నేను నడిచే దేవుని మార్గంలో నీవు కూడా నడిపించబడు. నేను నడిచే మంచి పద్ధతులు ఏ విధంగా నడిపించబడుతున్నానో నన్ను చూసి, నా యొక్క మార్గమును చూసి, నా బోధలో నీవు సరి అయినటువంటి మార్గమును నడిపించు అని దావీదు కుమారుడు అనబడుతున్నటువంటి సొలొమోనుకు నేర్పిస్తున్నటువంటి మాటలు. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి పిల్లల విషయంలో ఎటువంటి మార్గాన్ని మనం చూపగలుగుతున్నాం, ఎటువంటి విధానాన్ని మనం నేర్పించగలుగుతున్నాం, ఎటువంటి బోధను మనము నేర్పించగలుగుతున్నాం, ఎటువంటి క్రమ పద్ధతుల్లో మనం పెంచగలుగుతున్నాం. అందుకనే ఏమండి సొలొమోను విషయంలో ఎక్కడ దారి తప్పుతాడేమోనని, ఎక్కడ మార్గము దాటిపోతాడేమోనని, ఎప్పుడు చేయి విడిచి వెళ్ళిపోతాడేమోనని చిన్నప్పటి నుంచే ఏమండి తండ్రి ఉపదేశములో సొలొమోను పెంచుతున్నాడు. ఈరోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది పిల్లల విషయంలో తల బాదుకొని ఏడుస్తూ ఉన్నారు. చాలామంది పిల్లల విషయంలో తల బాదుకొని ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు అలా ప్రలాపిస్తున్నారు అని అంటే, ఆ పిల్లలు మార్గము దాటి వెళ్ళిపోతున్నారు. తల్లి మాటను వినట్లేదు, తండ్రి మాటను వినట్లేదు,
తనకు నచ్చినట్లుగా, తనకు మెచ్చినట్లుగా ఈ రోజున లోకము అనబడుతున్నటువంటి పయనములో నడిపించబడుతూ ఏమని తల్లిని దుఃఖపరుస్తూ, తండ్రిని ఏమని బాధ పెడుతూ ఈ రోజున పిల్లలు ఏ విధంగా తయారైపోయారంటే భయంకరమైనటువంటి విషాద గాథకు తయారైపోయారు. వయసు చిన్నదే, చిన్న వయసులోనే తన జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు. చిన్న వయసులోనే తన యొక్క క్రమము దాటి హద్దులు మీరి ఏమండి ఆఖరికి కూడా పోలీస్ స్టేషన్ల మెట్లు తొక్కటానికి కూడా ప్రారంభించబడుతూ ఉన్నారు. ఈ లోక స్నేహము, బైబిల్లో ఒక చోట రాయబడింది, ఈ లోక స్నేహం అట దేవునికి వైర్యంగా కనపడుతుంది. అందుకనే ఏమండి టెక్నాలజీ మారిపోయింది. దేవుడు మనకిచ్చినటువంటి పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి విధానం, ఎంతో భద్రంగా కాపాడుకోవాల్సినటువంటి విధానం, ఎంతగానో వారి విషయంలో జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి విధానం. నా ప్రియా దేవుని బిడ్డలారా, దావీదు చెప్తున్నాడు, నా కుమారుడా, నా శిక్షణలో, నా ఉపదేశములు నువ్వు నడు, నా విధానములను నడు, నా పద్ధతులను నడు అని కుమారుడి విషయంలో ఏమండి కొన్ని విధానాలు నేర్పిస్తూ వస్తూ ఉన్నాడు. ఎటువంటి శిక్షణలో వ్యక్తి పెరగాలి? ఎఫెసీ పత్రికలో మనము ఒక మాట చదువుకుంటే 6వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం. పిల్లల్ని ఎటువంటి విధానములో నడిపించుకుంటూ వెళ్ళాలి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ అధ్యాయం 4వ వాక్యం. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక, తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, తండ్రికి దేవుడు చెప్తున్నటువంటి మాట, తండ్రులారా, దేవుడు మీకు ఇచ్చినటువంటి పిల్లల విషయంలో కోపము రేపొద్దు, వారిని క్రమమైనటువంటి ఏమంటే విధానంలో నడిపించుకుంటూ వెళ్ళాలి. పిల్లలకు కోపం వస్తే ఏమండి ఏం చేస్తారో అర్థం కాదు. ఒక ఇంటికి నేను ప్రార్థన చేయటానికి వెళ్తే వాళ్ళ నాన్న అప్పుడే ఏదో అరిచాడట. చిన్న మాటే, ఎందుకురా ఈ తప్పు పని ఎందుకు చేసావు నువ్వు అని గద్దించగానే వాడెళ్ళి అమాంతంగా గోడకెళ్ళి ఏమండి కొట్టుకోవడమే తలంతా చీలిపోయి దగ్గర 7 కుట్లు పడ్డాయి. హాస్పిటల్కి తీసుకెళ్ళి రక్తం కారిపోతూ ఉంది. ఏడుస్తూ ఉన్నాడు వాళ్ళ నాన్న. హాస్పిటల్కి తీసుకెళ్ళి కుట్లు వేపించుకొని అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. అడిగా నేను, అన్నా ఏమైంది, ఎందుకు వాడు ఇట్లా చేశాడు అని అంటే, అన్నా చిన్న తప్పు చేసినందుకు అరిశాను, నన్నే నువ్వు అరుస్తావా, నన్నే నా మీదకే నువ్వు తిరగబడతావని ఏమండి గోడకు బద్దలుగా కొట్టుకున్నటువంటి తల 7 కుట్లు పడిపోయాయి. అందుకని తండ్రుల విషయంలో అక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే, తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపకండి. కోపము రేపినట్లయితే ఏమండి మనకిచ్చినటువంటి పిల్లలు కొన్ని సందర్భాలలో చేతులారా దూరం అయిపోతారు. వారిని కొన్ని సందర్భాలలో ఏమండి వారికి కోపం వచ్చినప్పుడు మనమే కొన్ని సందర్భాల్లో తగ్గించుకొని వారి యొక్క ప్రాణాలు కాపాడుకోవటానికి ప్రయత్నం చేయాలి. వారి యొక్క ప్రాణాలని ఏమండి కాపాడుకొని, ఎందుకంటే ఏమండి భూమి మీద ఆ కన్న పాపానికి మనం ఏం చేయాలంటే వారిని ఏ విధము చేతనైనా ఏమండి ఆ కన్న పాపానికి మనం ఏం చేయాలంటే ఏ విధము చేతనైనా వారిని కాపాడుకోవాలి. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు బాధపడుతుంటారు. ఎందుకు కన్నానా అని బాధపడుతున్నానన్నా, ఎందుకు కన్నానా అని చెప్పేసి నేను బాధపడిపోతున్నానని తల్లిదండ్రులు ఏడవక తప్పలేదు. తల్లిదండ్రులు ఎంతో బాధపడక తప్పలేదు.
దేవుని మార్గాన్ని దాటి వెళ్ళిపోతున్నారు. దేవుని శిక్షలో నుంచి దాటి వెళ్ళిపోతున్నారు. ఈ రోజున టెక్నాలజీ మారిపోయింది. చిన్నపిల్లల విషయంలో చిన్న పిల్లల్ని కదిలించినా కూడా గమక్కిన ఏదన్నా అరుద్దామంటే నేను పలాంది చేసుకొని చచ్చిపోతా. ఈ రోజున పిల్లల యొక్క భవిష్యత్తు ఏమైపోతుందంటే దారుణమైనటువంటి స్థితికి వెళ్ళిపోతుంది. తల్లిదండ్రులను బెదిరించడం ప్రారంభమవుతూ ఉంది. తల్లిదండ్రులను బాధ పెట్టడానికి ప్రారంభిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులను కఠినపరచడానికి వారి యొక్క మనస్సులు ఏమైపోతున్నాయంటే సాతాను వారి హృదయంలో చొరబడి, సాతాను వారి క్రియలు వారి యొక్క విధానాల్లో చొరబడి ఏ విధము చేతనైనా ఆ బిడ్డను పడగొట్టడానికి చిన్న వయసులో పడగొట్టడానికి కొన్ని సందర్భాల్లో నా ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రులకు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, తండ్రులారా మీ పిల్లలకు మీరు కోపము రేపొద్దు. మీ పిల్లలకు మీరు కోపము రేపొద్దు. కోపము రేపక వారిని దేవుని యొక్క శిక్షలో, ఒకవేళ నీ మీద తిరగబడుతున్నాడా ప్రేమగా పలకరించు. నాయనా అలా ఉండకూడదురా, సరే చేస్తే చేసావులే, ఈరోజు నుంచి అలా ఉండకూడదు. సరే మాట్లాడితే మాట్లాడేవులే, ఈరోజు నుంచి అలా ఉండకూడదు, మనం దేవుని బిడ్డలం అని అతని యొక్క కోపాన్ని నువ్వు చూసినటువంటి తల్లిదండ్రులుగా గమనించి వాన్ని ఏ విధము చేతనైనా దేవుని ప్రేమతో పలకరించగలిగితే, దేవుని ప్రేమతో ముచ్చటించగలిగితే, దేవుని ప్రేమతో కోపాన్ని తగ్గించుకొని అణుచుకొని దేవుని ప్రేమలో వారిని నడిపించగలిగితే వారు దేవుని శిక్షలో నుంచి పొరపాటుని తప్పిపోరట. ఇదివరకు కాలం పోయిందండి. ఇదివరకు పెద్దలు అరవగానే తలదించుకొని వెళ్ళిపోయే వాళ్ళు. ఈ రోజున పెద్దలకే ఎదురు తిరిగినటువంటి స్థానములోనికి వెళ్ళిపోతున్నారు అని అంటే దేవుని శిక్షలో వాళ్ళు లేరు. ఎవరి శిక్షలో నడిపించబడుతున్నారంటే అపవాది శిక్షలో నడిపించబడుతున్నారు. అపవాది వేసే బాణాల మధ్యలో నడిపించబడుతున్నారు. చూస్తున్నారుగా ఈ మధ్యలో సినిమాలలో భయంకరమైనటువంటి విధానాలు, సినిమాలు చూసి ఈ రోజున పిల్లలు చెడిపోతున్నారు. సినిమాలు చూసి దారి తప్పుతున్నారు. సినిమాలు చూసి పాపంలో పడిపోతున్నారు. సినిమాలు చూసి ఇంట్లో వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు. అందుకని తండ్రులారా మీ పిల్లలకి కోపము రేపక వారిని ప్రభు శిక్షలో పెంచండి. 2 మాటలు చెప్తాను. శిక్షణలో ఉన్న వ్యక్తి ఏ విధంగా ఉంటాడో, శిక్షణ లేని వ్యక్తి ఏ విధంగా ఉంటాడో ఒక చరిత్రాత్మకమైనటువంటి మాటను చెప్పి నేను ముగిస్తాను. చదవండి. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 24వ అధ్యాయం 10వ వాక్యం. శిక్షణలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడు? ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగు గుహలో, ఆలోచించుము, ఈ దినమున నిన్ను ఎలాగు గుహలో నా చేతికి అప్పగించెను, అది నీ కళ్ళారా చూచితివి. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను, కొందరు నన్ను చంపమని నాతో చెప్పినను, నేను నీ యందు కనికరించి ఉన్నాను. చాలండి. నేను నీ యందు కనికరించి ఉన్నాను. శిక్షణలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాట, శిక్షణలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాట, ఎవరి మాట పలుకుతున్నారు అంటే దావీదు. శిక్షణలో పెరుగుతున్న వ్యక్తి, దేవుని శిక్షణలో నిలబడినటువంటి వ్యక్తి. సౌలట దావీదును చంపటానికి గుర్రల వెంట తిరుగుతూ ఉన్నాడు. దావీదును చంపాలి, ఎక్కడున్నాడు వాడు?
దావీదు ఎక్కడున్నాడు, పలానా చోట దావీదు ఉన్నాడని వార్త తెలియగానే అక్కడికి వెళ్ళి చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏమండి, దేవుడు ఈ ప్రాంతానికి సౌలు వస్తున్నాడు నిన్ను చంపడానికని, ఇక్కడి నుంచి నువ్వు పారిపోని దేవుడు తెలియపరిచినప్పుడు ఆ వ్యక్తి పారిపోతూ వెళ్ళిపోతున్న సందర్భంలో ఆఖరికట దేవుడికి కూడా కోపం వచ్చిందంట. ఎవరి మీద? సౌలు మీద. సౌలు మీద కోపం వచ్చింది. కోపం వచ్చి ఇంకా ఏమి చేయలేక దేవుడు దావీదుకు అప్పచెప్తున్నాడు. దావీదు, పొద్దుగోకులు నిన్ను చంపాలని తిరుగుతున్నాడు రా, ఆఖరికి నాకే కోపం వచ్చేసింది, వాడిని చంపేస్తావా నువ్వు? అతను నీ చేతికి అప్పగిస్తాను, చంపేస్తావా? ఇదిగో పలానా గృహంలో పడుకున్నాడు, వెళ్ళు, పలానా గృహంలో ఉన్నాడు, వెళ్ళు అని శిక్షణలో ఉన్నటువంటి వ్యక్తిని ఏమండి దేవుడే ప్రేరేపిస్తున్నాడు. ఎందుకంటే దేవుడికి కోపం వచ్చేంతగా అతను ప్రయత్నిస్తున్నాడు కాబట్టి. పిల్లల మీద మనం కోపం వస్తే ఏం చేస్తాం? కట్టి తీసుకొని 4 బాత్తాం, మరలా కాసేపటికి మరలా దగ్గరికి తీసుకుంటాం. నా బుజ్జి కొండ కాదు, నా బంగారు కొండ కాదు. ఒక పక్క చీమిడి గారుతున్న కూడా మూతిలో మూతి పెట్టి ఆ చీమిడి అంతా లాక్కుంటూ ఉంటారు వీళ్ళు నాలుకతోటి. తల్లి ప్రేమ తప్పు చెప్పట్లేదు, తండ్రి ప్రేమ. ఒక రోజున ఏమండి ఉదయాన్నే ఒక ఆయన కుమార్తె ముఖం చూసి రోజు వెళ్ళిపోయేవాడంట. ఆ పొడదాని పేరు వెంకటలక్ష్మి. ఏ లక్ష్మి? వెంకటలక్ష్మి. యాడికి పనికి పోవాలన్న పొద్దున లేచి, ఏమే వెంకటలక్ష్మి ఏడన్నా అంటే, డాడీ ఇక్కడే ఉన్నా వంట రూమ్లో. ఆ వెంకటలక్ష్మి పాపం దోగాడుకుంటా ఆ పొద్దున పూట 1, 2 అన్నీ చేసి అంత రచ్చ చేసి ఏమంటే గలిబిలి చేసి చేతులతో మొత్తం గందరగోళం చేసింది. వీళ్ళ నాన్న బెడ్రూమ్ పండుకొని పాపం అప్పుడే లేచి ఆవలించుకుంటా చేతులు ఎగురు తీసుకుంటా, వెంకటలక్ష్మి ఆడునవే వస్తున్నా డాడీ. ఆడికే 1, 2 అయిపోయి అంత గలిబిలి చేసి అంత చేతులు కాళ్ళకు పోసుకున్నది ఎవరు? వెంకటలక్ష్మి. చేతులకు మొత్తం పూసుకొని గందరగోళం చేసిన వెంకటలక్ష్మి నాన్న దగ్గరికి పోతుంది. అమ్మా నేను నా దగ్గరికి రా, నీ ముఖం చూసి నీ ముఖంలో ముఖం పెట్టి చూసి నేను వెళ్ళిపోతాను. కానీ ఈ వెంకటలక్ష్మి ఎదురుగా పోయి డాడీ అని ఈ చేతిలో ఉన్నటువంటి 1, 2 మొత్తం ముఖానికి అంతా పూసి, ఛీ దరిద్రం ముఖం దానా, ఇప్పుడు వరకు నువ్వు మంచిదనం అనుకుంటే ఏందో నువ్వు చేసిన పని అంటే, మరి నువ్వు పిలిచావు కదా డాడీ, నా ముఖం చూసి పోతానన్నావు కదా, నా ముఖం చూడు అని మూతిలో మూతి పెడతా ఉంది. ఏం చేస్తాడు పాపం తండ్రి? ఏమంటాడు? పొద్దున నీ దరిద్ర ముఖం చూశాను, దరిద్ర ముఖం దానని చెప్పేసి తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. కొంతమందికి ఏమండి అదొక మూఢనమ్మకం. ఎవరన్నా చూడాలా ప్రయాణం అయిపోయేటప్పుడు, అమ్మే పెద్దమ్మే ఎదురు రాగానే ఆమెకు వచ్చేది ఇంకా కట్టలు డబ్బులు. ఇంకొకరు కానీ వాళ్ళు కాకుండా ఇంకొకరు ఎదురొస్తే వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు. పొద్దుగోకులు వాళ్ళని తిట్టుకుంటూనే ఉంటారు. ఏమా మనిషి కాదు? నీ కూతురేనా మనిషి? నీ కొడుకేనా మనిషి? ఓమే పెద్దమ్మి ఎదురుగరా అనగానే ఆ పెద్దమ్మ ఎదురుగా రాగానే ఈమె అన్న ఆటో కిందనే పడి ఉంటుంది. ఆ రోజు ఏమైంది తెలియదు, మూఢనమ్మకం. అలాగునే నా ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు ఏ విధము చేతనైనా ఆ వ్యక్తిని చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దేవుణ్ణి ఇసికించేంతగా ఆ వ్యక్తి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంకా తట్టుకోలేక శిక్షణలో ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో దావీదా, నా వల్ల కాదుక, నేను భరాయించలేకపోతున్నా, నేను నిన్ను కాపలా కాయలేకపోతున్నా, పలానా చోట ఉన్నాడు, సౌలు చంపుతావా? దేవుడు డైరెక్ట్గా చెప్తున్నాడు, చంపే, నన్నే ఇంతగా బాధపరుస్తున్నాడు కాబట్టి, నువ్వు ఎంత బాధపడుతున్నావు కాబట్టి చంపేసేయి, నన్నే విసిగించేశాడు. దేవుడికి విసుగు పుట్టించేంతగా సౌలు చేస్తున్న పనులు విరోధంగా చేస్తున్నాడట.
ఆ సౌలట ఆ గుర్రలో పడుకున్నటువంటి సంగతిని చూసి తెలుసుకొని దావీదు డైరెక్ట్గా వెళ్ళి తన ఆ వ్యక్తిని చంపాలనుకున్నటువంటి మనసు ఏమైందంటే దేవుని యొక్క శిక్షణలో ఉన్నటువంటి వ్యక్తి మనసు, దేవుని శిక్షణలో ఉన్నటువంటి వ్యక్తి మనసు అట అక్కడ రాయబడినటువంటి మాట గమనిస్తూ ఉంటే, దావీదు సౌలు ఎడల కనికిరపడి, దావీదు సౌలు ఎడల కనికరపడి. చదువు మా మాట మళ్ళా. నేను నీ యందు కనికరించి, నేను నీ యందు కనికరించి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడని నా ఏలిన వాణ్ణి చంపడానికి నాకు మనసు రాలేదు. చాలండి, దేవుడు పర్మిషన్ ఇచ్చేశాడు. దావీదా సౌలును చంపేసే. ఒకటే మాట గుర్తొచ్చింది, అతను ఎవరు అంటే అభిషేకము నొందినటువంటి వ్యక్తి. ఈరోజున చాలామంది అభిషేకించబడినటువంటి దైవ సేవకుల మీదకి చేతులు లేస్తుంటాయి, నోర్లు లేస్తుంటాయి. జాగ్రత్త. దేవుని సేవకుడు అంటే చేతగాని వాడు కాదు. దేవుని సేవకుడు అంటే రాజకీయ బలము లేకుండా ఉన్నటువంటి వ్యక్తే. దేవుని సేవకుడు అంటే బంధువుల అండ లేకుండా ఉన్న వ్యక్తే. దేవుని సేవకుడు అంటే ఎవరి అండ లేకున్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుని సేవకుడు వెంట ఎవరు అండగా ఉంటాడంటే పరలోకపు తండ్రి అండగా నిలుస్తాడు. పరలోకపు తండ్రి నీతిగల న్యాయాధిపతి దేవుని సేవకుడికి అండగా నిలిచి దేవుని సేవకుడికి ఎటువంటి హాని కలగనివ్వకుండా ఆయనే కాపాడుకుంటూ వస్తాడు. చాలా జాగ్రత్తగా నడిపించబడాలి. అందుకని దావీదు చెప్తున్నాడు, ఇదిగో దావీదా చంపేసే. ఒక మాట గుర్తొచ్చింది, ఆ వ్యక్తి దేవునితో అభిషేకించబడినటువంటి వాడు. నేను ముట్టను. ఎవరి ఎడల కనికెర పడ్డాడు అంటే సౌలు ఎడల కనికెర పడ్డాడు. అంటే దావీదు దేవుని శిక్షలో ఉన్నాడు అని అర్థం. దేవుని శిక్షలో నడిపించబడుతున్నాడు అని అర్థం. దేవుని శిక్ష ప్రకారం దేవుని సరిహద్దులలో నడుస్తున్న వ్యక్తి కాబట్టి ప్రతిదీ ఆలోచన చేసి అతడు అభిషేకించబడిన వాడు. గడిచినటువంటి సంవత్సరాల్లో దేవుడు అతన్ని వాడుకున్నాడు. గడిచినటువంటి సంవత్సరాల్లో దేవుడు అతన్ని అభిషేకించాడు. అతని జోలు వెళితే నేనే అపాత్రుని అయిపోతానని చెప్పేసి భయపడి పొర్రపాటునే అతన్ని ఏమి చేయక అతని దగ్గర ఉన్నటువంటి చొక్కా అంచులంట అలా కత్తిరించుకొని వచ్చి బయట నిలబడి కేకలేస్తున్నాడు, సౌలా సౌలా అని కేకలేస్తే ఏడి 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 దావీదు స్వరంలా వినపడుతుందని దిక్కున లేండి తన సామ్రాజ్యాన్ని తీసుకొని అదిగో దావీదు అక్కడ ఉన్నాడు, చంపేద్దాం, వెళ్దాం. దావీదు అంటున్నాడు, ఇదిగో సౌలా, గత రాత్రి దేవుడు నిన్ను చంపమని నాకు అప్పగించాడు, కానీ నేను నీ యందు కనికరపడి నీ యందు కనికరపడ్డాను. ఎందుకో తెలుసా? దేవుని చేత అభిషేకించబడిన వాడివని, నేను దేవుని యొక్క అభిషేకములో ఉన్నామని నేను గుర్తించాను. దేవుడే గత రాత్రి నుంచి నిన్ను చంపమని నాకు ఆర్డర్ ఇచ్చాడు. శిక్షణలో ఉన్నటువంటి వ్యక్తి ఎదుటి వ్యక్తి విషయంలో కనికరపడతాడట. దేవుడు మనకిచ్చినటువంటి పిల్లల్ని కూడా దేవుని శిక్షలో మనము పెంచగలిగితే, అందుకనే బైబిల్లో ఒక మాట రాయబడింది, బాలుడు నడవవలసినటువంటి త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు కూడా దాని నుంచి తొలగిపోడు. దేని నుంచి? భక్తి మార్గములో నుంచి. ఒకవేళ నీ బిడ్డలు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారా? నీ మాటకు విలువ ఇవ్వట్లేదా?
నిన్ను బాధ పెడుతున్నారా, నిన్ను ఇబ్బందుల పాలు చేస్తున్నారా, ఆ బిడ్డను ఏం చేయాలో తెలుసా? దేవునికి అప్పగించు. దేవునికి అప్పగించి వారి కోసం కన్నీళ్ళు కారు. నా పిల్లల భవిష్యత్తు ప్రభా మంచిగా తీర్చిదిద్దు. ఆ బిడ్డ నా మాట వినట్లేదు, ఆ యవనస్తురాలు నా మాట వినట్లేదు, ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నానని కన్నీళ్ళు కార్చి ఆ బిడ్డను దేవునికి అప్పగిస్తే దేవుడే చూసుకుంటాడు. అందుకని తల్లిదండ్రులారా, నీ బిడ్డలకి కోపం రేపొద్దు, కోపం రేపొద్దు. కోపం ఎంతో అదో పాతాళానికి తీసుకొని వెళుతుంది. కోపం కన్న బిడ్డల్ని కనుమాయం మరుగయ్యేటట్లు చేస్తుంది. కోపం కంటికి కనపడనీయకుండా కుమారుని కానీ కుమార్తెని కానీ అదో పాతాళానికి తీసుకొని వెళుతుంది. ఆ తర్వాత బాధపడతాం మనం, ఆ తర్వాత ఏడుస్తాం. వాడు చెడ్డవాడైనా కూడా కళ్ళ ఎదురుగా ఉంటే బాగుంటుందని తల్లిదండ్రులు కోరుకుంటారు. వాడు ఒకవేళ పాపాత్ముడైనా కూడా కళ్ళ ఎదురుగా ఉంటే బాగుంటుందని ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా కోరుకుంటాడు. చేతులారా ఆ బిడ్డలు ఏమైనా దూరం అయిపోతే ఎంత బాధను అనుభవిస్తామో. ఒక ఇంటికి నేను వెళ్తే ఒక తల్లి కుమార్తె ఫోటో తీసుకొచ్చి ఏడుస్తా ఉంది. అయ్యా పెళ్ళి కూడా కాలేదయ్యా, పెళ్ళి కూడా కాలేదయ్యా, నా బిడ్డ పరిస్థితి అదో పాతాళానికి అయిపోయింది. కోపము రేపక ప్రభు శిక్షణలో మనము వారిని నడిపించాలి. రెండో మాటను గమనిస్తూ ఉంటే 24వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుందాం. అదే వాక్యం 24:1 వాక్యం. సౌలు ఫిలిస్తీయులను తరుముట మాని తిరిగి ఎంగేది అరణ్యములో ఉన్నాడని అతనికి వర్తమానము పంపగా ఇశ్రాయేలీయుల 3,000 మందిని ఏర్పాటు చేసుకొని వచ్చి దావీదును చంపడానికి ఆ కొండ గుహలన్నీ తిరుగుతున్నాడట. శిక్షణలో ఉన్నటువంటి వ్యక్తి తన ప్రాణాలు కాపాడాడు, తన యందు కనికరపడ్డాడు. శిక్షణలో లేని సౌలు దావీదును చంపడానికి తిరుగుతున్నాడు. ఎక్కడ న్యాయం అండి ఇది? దేవుడే చంపమని ఆజ్ఞ ఇచ్చినప్పటికీ కూడా చంపకుండా అతనికి ఏమండి ఆ యొక్క ప్రాణవాయువుని వదిలేడే. ఆ వ్యక్తి మీద కనికర పడకుండా ఇంకా చంపాలి, నేను అతన్ని చంపాలి, అతన్ని చంపాలి. చంపి నరాంతకుడిగా దేవుని దృష్టిలో నేరస్తుడు కాకూడదు. చంపి నరాంతకుడా దేవుని దృష్టిలో నరాంతుడిగా కనపడకూడదు. శిక్షణలో లేని వ్యక్తి ఏమండి చంపటానికి ప్రయత్నం చేస్తాడు. ఒకటే అర్థం చేసుకోవాలి, ఓహో ఇతడు నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు అని అంటే శిక్షణలో లేడు, దేవుని శిక్షలో ఆ వ్యక్తి లేడు, దేవుని శిక్షలో ఆ వ్యక్తి లేడు అని మనం గ్రహించుకోవాలి. దేవుని శిక్షలో పెంచబడిన వ్యక్తి కనికరాన్ని చూపుతాడు. దేవుని శిక్షలో నడిపించబడే వ్యక్తి దేవుని దయాగుణం కలుగుతుంది. దేవుని శిక్షలో నడిపించబడే వ్యక్తి ఒకానొక రోజునైనా కూడా కఠినమైనటువంటి హృదయమైనా కూడా ఏమంటే ఒకానొక రోజునైనా దేవుని వాక్యంతో ఏమంటే పట్టబడి ఆ కఠినత్వాన్ని తన హృదయంలోంచి తీసేసుకొని దేవుని శిక్షలో పెరగటానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరయ్యా అని అంటే దేవుని యొక్క శిక్షలో పెరిగే వ్యక్తి, స్త్రీలు కానీ పురుషులు కానీ. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకిచ్చినటువంటి పిల్లల్ని ఎటువంటి క్రమంలో మనం నడిపిస్తున్నాం. ఒకవేళ నిన్ను బాధ పెడితే తిరిగి మరలా వారిని బాధ పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు.
ఒకవేళ నీకు కోపం రేపితే తిరిగి ఆ బిడ్డకు మరలా మనం కోపం రేపకుండా వారిని భద్రపరిచే విధానములో ప్రేమ కలిగినటువంటి మాటలతో, బుజ్జగించగలిగినటువంటి మాటలతో ఆ బిడ్డను మనం దగ్గరికి తీసుకోగలిగితే ఒకానొక రోజునైనా ఎంత కఠినమైన హృదయం కలిగినటువంటి వాడైనా కూడా తల్లి ఎడల జాలి పడతాడు. తల్లి ఏడుస్తుంటే ఆ బిడ్డ జాలిపడి ఏమని తల్లి మాటకు, తల్లి ఉపదేశములోనికి రావటానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరు అంటే శిక్షణలో ఉన్నటువంటి వ్యక్తి. శిక్షణలో ఉన్నటువంటి వ్యక్తి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకిచ్చినటువంటి పిల్లలు ఏ విధంగా ఉండాలంటే 128వ కీర్తనలో 1వ అధ్యాయంలో ఒక మాట చెప్పి ముగిస్తాను. దేవుడు మనకిచ్చినటువంటి పిల్లల విషయంలో ఏ విధంగా ఉండాలంటే 128వ కీర్తన 1వ అధ్యాయం 5వ వాక్యం దాకా చదువుకుంటూ వస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి విధానాన్ని నేర్పించుకుంటూ పోవాలి. చదువమ్మా. ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీ చేతుల కష్టాజితమును నువ్వు అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుంది. నీ భోజనం ఎప్పుడో తెలుసా? శిక్షణలో ఉన్నటువంటి కుటుంబము దేవుని భోజనపు బల్ల చుట్టట ఒలీవ మొక్కల వలె ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. శిక్షణలో ఉన్నటువంటి వ్యక్తులు దేవుని బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఇందాక బుడ్డామ పాట పాడుతుంటే బాగా ఆనందం వేసింది నాకు. పాస్టర్ నేను కూడా పాట పాడుతుంటే పాడు అన్న. బ్రహ్మాండమైన పాట పాడుతుంది. ఎట్టపోయింది? నిద్రపోతుందేమో. బ్రహ్మాండంగా చక్కగా పాట పాడుతూ ఉంది. చిన్న వయసు అయినప్పటికీ కూడా. రుద్ర సముద్రం నుంచి వచ్చి ఈడ చక్కగా పాట పాడుతుంటే మన వాళ్ళు పాడలేక నేను పాడలేను అబ్బా, నువ్వు పాడలే, నేను పాడలేను లేబ్బా. ఒకరినొకరు వంతులు పెట్టుకుంటారు. అసన చూడు ఏం నవ్వుతుందో. హల్లెలూయా, హల్లెలూయా. పాడమంటే అబ్బా నాకు సిగ్గుకుందిలే, నువ్వు పాడు. దేవుని శిక్షణలో మనకిచ్చిన పిల్లల్ని మనం పెంచగలిగితే, దేవుని శిక్షణలో వారిని నడిపించగలిగితే వారు దేవుని నుంచి తప్పిపోరట. అందుకనే ఆ మూలవాక్యాన్ని మనం చదువుకుంటే, నీకు పుట్టినటువంటి వారిని నేను ఆశీర్వదించుతాను. నీవు శిక్షణలో వారిని నడిపించగలిగితే ఎందుకు దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించాడు? శిక్షణలో వారిని నడిపించగలిగితే, దేవుని భక్తులు వారిని నడిపించగలిగితే ఖచ్చితంగా దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వరే ఉంటారని చెప్పినటువంటి వాక్యము మన కుటుంబంలో ఎందుకు నెరవేర్చబడదు? ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. కానీ మనం ఏం చేయాలో తెలుసా? ప్రభు శిక్షణలో వారిని నడిపించే వారిగా, ప్రభు శిక్షణలో వారిని నడిపించే వారిగా మనము తల్లిదండ్రులుగా మనం ఉండగలిగితే ఆ బిడ్డలు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా దారి తప్పి పొరపాటున వెళ్ళరు. ఈరోజున మనకిచ్చిన పిల్లల్ని ఏ విధమైనటువంటి పరిస్థితుల మధ్యలో మనం నడిపిస్తూ ఉన్నాం. దేవుడు మనకిచ్చినటువంటి పిల్లల్ని ఏ స్థితిగతుల మధ్యలో మనం నడిపించగలుగుతూ ఉన్నాం. ఈరోజున దేవునితో మన యొక్క పిల్లల్ని కూడా అప్పగించి దేవునితో ఒక నిబంధన చేసుకోగలిగితే మన పిల్లలు కూడా దేవుని చేత ఆశీర్వదించబడిన వారని మనమందరము అనుకొందుముగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకొని మిగతా కార్యక్రమంలోనికి